అసలే అంతంత మాత్రంగా ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టుగా ఏపీలో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. అసలే చిన్న చూపు చూశారంటూ సిర్రెత్తిపోతున్న శ్రీకాకుళం జిల్లాలో డీసీసీ వర్సెస్ మాజీ డీసీసీ అన్నట్టుగా వార్ నడుస్తోంది. పార్టీ ఆఫీసులో రాజుకున్న అగ్గి ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం మొత్తం పార్టీని అల్లకల్లోలం చేస్తోంది. రాజుకున్న నిప్పు కణికలు చల్లారిన జిల్లా నేతల మధ్య అగ్ని కణాలు మాత్రం ఎగిసిపడుతూనే ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ అంబటి కృష్ణ, మాజీ ప్రెసిడెంట్ పేడాడ పరమేశ్వరరావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తుండటంతో హస్తం పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి. ఇటీవల చేపట్టిన నియామకాల్లో భాగంగా గార మండలానికి చెందిన అంబటి కృష్ణను శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది హైకమాండ్. ఆ నిర్ణయంతో జిల్లాకు చెందిన కీలక నేతలు చాలా మంది వ్యతిరేకించారు. అందుకే డీసీసీగా ఇటీవల కృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ కార్యక్రమానికి ముఖ్య నాయకులంతా దూరంగా ఉన్నారు. అయితే అదే రోజున కార్యాలయం కింది అంతస్తులోని ఒక గదిలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. అదేదో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని కొందరంటుంటే, కావాలనే కొందరు అసంతృప్తులు ఈ పని చేయించారని డీసీసీ వర్గం ఆరోపిస్తోంది. అంతేకాదు ఇందులో కుట్ర కోణం ఉందంటూ శ్రీకాకుళం రూరల్ పిఎస్లో కేసు నమోదైంది. కొద్దిసేపు చెలరేగి ఆ తర్వాత చల్లారిన అగ్ని ప్రమాదం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. దానిపై తలో విధంగా మాట్లాడుకోవడం కూడా పెద్ద విషయం కాకపోవచ్చు. ఆఖరికి ఈ అంశంపై పిఎస్లో కేసు నమోదవడం కూడా పెద్ద అంశం కాకపోవచ్చు. కానీ ఆ కేసును పెట్టింది కొత్త డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణే కావడం, ఆ ప్రమాదానికి కారణం డీసీసీ పూర్వ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావే అంటూ తన ఫిర్యాదులో పేర్కొనడం ఖచ్చితంగా రాజకీయంగా పెద్ద దుమారమే అని చెప్పాలి. అందుకే ఒక డీసీసీ అధ్యక్షుడు తాజా మాజీపై ఇలా ఫిర్యాదు చేయడం పొలిటికల్ గా జిల్లా మొత్తం సెన్సేషన్ అయింది. ఈ విషయమై ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ తీవ్ర చర్చే జరిగింది. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే తమను అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమేంటంటూ పరమేశ్వరరావు ప్రశ్నించగా, విషయం పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టాకే ఫిర్యాదు చేశామంటూ కొత్త డీసీసీ క్లియర్ కట్ గా చెప్పేశారు. దీంతో డీసీసీ వర్సెస్ మాజీ డీసీసీ అన్నట్టుగా తయారైందట పరిస్థితి. తన హయాంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారట పేడాడ పరమేశ్వరరావు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పరమేశ్వరరావు నేతృత్వంలో పలువురు నాయకులు శ్రీకాకుళం రూరల్ పిఎస్లో రివర్స్ కేసు పెట్టారట. ఈ పోటాపోటీ కేసులతో ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం పార్టీని నడి రోడ్డుపై తగలబెట్టేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వివాదం సామాజిక వర్గాల పరంగానూ దుమారం రేపుతోంది. మాజీ డీసీసీ పేడాడ పరమేశ్వరరావు కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, నూతన డీసీసీ అంబటి కృష్ణ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. జిల్లా చరిత్రలో డీసీసీ పగ్గాలు వెలమ వర్గానికి దక్కడం ఇదే తొలిసారి. అందుకే తనపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు కృష్ణ. జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించిన లెక్కలు గానీ, రికార్డులను గానీ పరమేశ్వరరావు ఇప్పటిదాకా తనకు అప్పగించలేదంటున్నారు. అయితే తాను డీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించే సమయంలో ఛాంబర్ తాళం చెవులు పోయాయని పరమేశ్వరరావు చెప్పడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణ. మొత్తానికి డీసీసీ వర్సెస్ మాజీ డీసీసీ అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఎక్కడ ముగుస్తుందో, ఆలోపు కాంగ్రెస్ ను ఇంకెంత ముంచుతుందో చూడాలి మరి.